Good evening, everybody. Welcome back to Live Online English Grammar Session with Mr. భీమరాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటి చూడండి. టెట్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఆర్ కండిషనల్ క్లాజెస్ అండి. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇఫ్ ఆర్ కండిషనల్ క్లాజెస్. దీని తర్వాత మనం లెటర్ రైటింగ్, తర్వాత ప్రెస్సీ రైటింగ్, ఆ రెండు పాయింట్స్ని కూడా ఈరోజు కవర్ చేసుకోబోతున్నాం. అసలు క్లాజ్ అంటే ఏంటి? ఫస్ట్ అది మనకు తెలియాలి. మనం ప్రీవియస్ సెషన్‌లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్‌లో క్లాజ్ అన్నది ఏంటో తెలియకపోతే ఆ టాపిక్ మనం స్టార్ట్ చేసుకోలేము. అది మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి క్లాజ్ అంటే మీకు తెలిసి ఉండాలి. సింపుల్ అండి. క్లాజ్ అంటే ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉంటే దాన్ని క్లాజ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ఇఫ్ క్లాజెస్ అంటున్నాం. లేదా ఇంకొక నేమ్ కూడా ఉంది. కండిషనల్ క్లాజెస్ అని కూడా అంటున్నాం. ఏంటి? ఇఫ్ క్లాజెస్ అంటే ఏంటి అంటే సింపుల్ అండి. ఇఫ్ ఉంటే అది ఇఫ్ క్లాజ్ అంటాం. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి? కండిషనల్ క్లాజ్ అనొచ్చు. చూద్దాం ఇప్పుడు. అసలు ఇవి 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కండిషనల్. సింపుల్ నేమ్స్ కూడా సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, ఫోర్త్ కండిషనల్ అన్నది ఉండదండి. జీరో కండిషనల్ అని ఉంటుంది. గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, జీరో కండిషనల్. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ ఇఫ్ క్లాజెస్ లేదా కండిషనల్ క్లాజెస్ ఉన్నాయి. ఆ నేమ్స్ ఏదో మనం చూసాం. ఇక మళ్ళీ సెపరేట్‌గా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. 4 అనుకున్నాం కదా! 1, 2, 3 బట్ లాస్ట్ వన్ 4 కాదండి. అది 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అదొక్కటే. ఈ 0ని నేను గ్రీన్ కలర్‌లో షేడ్ చేస్తాను. ఫైన్. అదొక్కటే స్పెషల్ కాబట్టి గ్రీన్‌లో పెట్టానండి. అయితే ఇప్పుడు మెయిన్‌గా మనం ఇక్కడ లెర్న్ చేయబోతుంది ఏంటి అంటే, ఒక క్లాజ్‌నిచ్చి అది ఫస్ట్ టైపా? సెకండ్ కండిషనలా? థర్డ్ కండిషనలా? జీరో కండిషనల్ అని అడుగుతాడు ఎక్కువగా. అలాంటప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి? చూద్దాం. ఇఫ్ క్లాజ్‌లో ఉండే వర్బ్ ఏమొస్తుంది? తర్వాత మెయిన్ క్లాజ్‌లో ఉండాల్సిన వర్బ్ ఏమొస్తుందో చూద్దాం. ఇది గుర్తుపెట్టుకుంటే అక్కడ ఇచ్చిన క్లాజ్ ఏదో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలము. ఇప్పుడు చూడండి. ఇఫ్ క్లాజ్‌లో ఫస్ట్ టైప్‌కి V1 ఇది కూడా ఇంకా ఈజీ అండి. ఫస్ట్ కండిషనల్ 1 V1, సెకండ్ కండిషనల్ 2 V2, థర్డ్ కండిషనల్ 3 V3 ఫినిష్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇవి కూడా. అండ్ థర్డ్ కండిషనల్‌కి హ్యాడ్ ప్లస్ V3 వస్తుందండి. అండ్ జీరో కండిషనల్‌కి 4 రాదు, 0 V4 లేదు, V0 లేదండి. జీరో కండిషనల్‌కి మనం V1 ఉపయోగిస్తాం. అండ్ ఇక్కడ చిన్న అడ్జస్ట్‌మెంట్ అండి. V1 లేదా V5 వస్తుంది. V5 అంటే మనందరికీ తెలుసు ఎస్ ఫార్మ్. ఇక్కడ కూడా ఇలానే అండి. సో, వర్బ్ ఫార్మ్స్ చూసి మనం అది ఏ కండిషనల్‌లో ఉంది. ఫస్ట్ కండిషనలా? సెకండ్ కండిషనలా? థర్డ్ కండిషనలా? ఫోర్త్ కండిషనలా? అన్నది గుర్తుపట్టడానికి మనకి వర్బ్ ఫార్మ్ చాలా ఉపయోగపడుతుంది. సో, ఫస్ట్ కండిషనల్‌కి ఉండాల్సిందేంటి? V1 ఆర్ V5 అండి వర్బ్ ఫార్మ్. అది ఇఫ్ క్లాజ్‌లోనే. సెకండ్ కండిషనల్‌లో V2. థర్డ్ కండిషనల్‌లో హ్యాడ్ ప్లస్ V3. సో, లాస్ట్ జీరో కండిషనల్‌లో V1 ఆర్ V5. సో, 1, 1, 2, 2, 3, 3, 0కి V1 ఆర్ V5. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. అది కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. మళ్ళీ మెయిన్ క్లాజ్‌లో ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి నేనొక వర్డ్‌ని యూజ్ చేస్తాను. అది చాలా వండర్‌ఫుల్ వర్డ్. మ్యాచింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ అండి. మ్యాచింగు, బ్యాలెన్సింగ్ జేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ మనకి V1 ఆర్ V5 వచ్చిందనుకోండి ఇఫ్ క్లాజ్‌లో, మెయిన్ క్లాజ్‌లో విల్ ప్లస్ V1 రావాలి. ఈ మ్యాచింగ్‌లో రావాలి. అప్పుడు అది ఫస్ట్ కండిషనల్ అవుతది. సెకండ్ కండిషనల్‌కి మెయిన్ క్లాజ్‌లో వుడ్ ప్లస్ V1 అండి. సార్ వుడ్ తర్వాత V2 రాదా? లేదు. ఎప్పుడు కూడా
మోడల్స్ అండి. అంటే విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్ వీటన్నిటి తర్వాత వి1 వస్తది ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ దాంట్లో మనకు కావాల్సింది వుడ్ హ్యావ్ ప్లస్ వి3 అండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇఫ్ క్లాజ్‌లో ఏమొచ్చిందో మెయిన్ క్లాజ్‌లో కూడా అదే వస్తుంది. సో, ఇప్పుడేంటి అంటే మనం డిస్కస్ చేసుకుంటున్నది ఇఫ్ ఫార్ కండిషనల్ క్లాజెస్. ఇవి 4 టైప్స్. ఆ 4 టైప్స్ నేమ్స్ ఇక్కడ ఇచ్చాం. పెద్ద నేమ్స్ గూడా ఇబ్బందికరంగా ఏం లేదు. ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, జీరో కండిషనల్ అని అనుకున్నాం. ప్రతి ఇఫ్ క్లాజ్‌లో అంటే ప్రతి కండిషనల్‌లో 2 క్లాజులుంటాయి. ఏ కండిషనల్ అయినా సరే ఈ 4 కండిషనల్‌లో ఏ కండిషనల్ ఉన్నా మనకి 2 క్లాజెస్ ఉంటాయి. ఒకటి ఇఫ్ క్లాజ్ ఉంటది. ఇంకొకటి మెయిన్ క్లాజ్ ఉంటది. ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్ అన్న స్పెల్లింగ్ ఉన్న పార్ట్‌ని ఇఫ్ క్లాజ్ అంటాం. ఇంగా ఇఫ్ లేని పార్ట్‌ని మెయిన్ క్లాజ్ అంటామండి. సో, వాటికి కావాల్సిన వర్బ్ ఫార్మ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ కండిషనల్‌కి ఇక్కడ వి1 ఆర్ వి5 ఉండాలి. తర్వాత మెయిన్ క్లాజ్‌లో విల్ ప్లస్ వి1 ఉండాలి. సెకండ్ కండిషనల్‌కి వి2 ఉండాలి. ఇక్కడ వుడ్ ప్లస్ వి1 ఉండాలి. థర్డ్ కండిషనల్‌కి హ్యాడ్ ప్లస్ వి3 ఉండాలి. ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ వి3 ఉండాలి. అండ్ జీరో కండిషనల్‌కి ఫోర్త్ కండిషనల్ అనం. జీరో కండిషనల్ అంటాం. దాని పేరు అలా ఉంది. వి1 ఆర్ వి5 ఇక్కడ కూడా వి1 ఆర్ వి5 అండి. సేమ్ టు సేమ్. రైట్. ఇప్పుడు నేను ఒక్క సెంటెన్స్ రాస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ షీ హ్యాడ్ కాల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ గాన్ దేర్. ఒకవేళ ఆమె నాకు ఫోన్ చేసి ఉనింటే నేను అక్కడికి వెళ్ళేవాడిని అన్న మీనింగ్ అండి. ఓకే. మీనింగ్ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ సెంటెన్స్‌ని ఇలా ఇచ్చి ఎగ్జామ్‌లో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఏ ఫస్ట్ కండిషనల్, బి సెకండ్ కండిషనల్, 3 థర్డ్ కండిషనల్, ఫోర్త్ ఆప్షన్ జీరో కండిషనల్ అని బి, సి, డి ఇలా ఇచ్చారనుకోండి. ఇది ఏ కండిషనల్ కిందకొస్తుంది అన్నది మనం గుర్తించాలి. ఆ క్వెషన్ అది. ఈ సెంటెన్స్. సో, ఈ వర్బ్ ఫార్మ్స్ హెల్ప్ వల్ల అది ఏ కండిషనల్ అన్నది మనం గుర్తించగలం. సో, ఇది ఇఫ్ ఉంది కాబట్టి ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్‌లో ఉన్న వర్బ్ ఫార్మ్ ఏంటి? హ్యాడ్ ప్లస్ వి3 ఉంది. కరెక్ట్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వర్బ్ ఫార్మ్ ఏంటి? మెయిన్ క్లాజ్‌లో వుడ్ హావ్ ప్లస్ వి3 ఉంది. సో, హ్యాడ్ ప్లస్ వి3 వుడ్ హావ్ ప్లస్ వి3 ఉన్నదేంటి? సింపుల్‌గా వి3 సో, థర్డ్ కండిషనల్. 3 టైప్ 3 కండిషనల్ నంబర్ 3 థర్డ్ కండిషనల్ అండి. ఈజీగా అలా గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఇఫ్ షీ కాల్డ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి వి2 ఇచ్చాడు. సో, వి2 కాబట్టి రైట్. సెకండ్ కండిషనల్ టైప్ 2 అవుతది. దానికి బ్యాలెన్సింగ్‌దే ఇవ్వాలి అండి. దానికి బ్యాలెన్స్ అయ్యేదేంటి? వుడ్ ప్లస్ వి1 రావాలి. ఇక్కడ 100కి 100% ఇలా వుడ్ ప్లస్ వి1 ఇలా. ఈ వర్బ్ ఫార్మ్స్‌ని మీరు మ్యాచింగ్ లేదా బ్యాలెన్సింగ్ చేయడం వల్ల 2 పాయింట్స్ అండి. ఆ 2 బెనిఫిట్స్ ఏంటి అంటే, అది ఏ కండిషనల్‌లో ఉందో గుర్తుపట్టొచ్చు ఇచ్చిన సెంటెన్స్‌ని. ఇంకొకటేంటి అంటే, ఒకవేళ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కింద అడిగాడనుకోండి. ఇప్పుడు ఈ సెంటెన్స్‌ని ఇంతకుముందు నేనిచ్చింది. ఇది రైటా? రాంగా? 100% రాంగ్. ఎందుకు? వర్బ్స్ అనేయి బ్యాలెన్స్ అవ్వలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ వి2 ఉంది. ఇక్కడ వుడ్ ప్లస్ వి1 ఉండాలి. బట్ లేదు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. ఇలా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌కి కూడా ఈ వర్బ్ ఫార్మ్స్ మ్యాచింగ్, బ్యాలెన్సింగ్ జేసుకోవడం చాలా ఉపయోగపడతదండి. నెక్స్ట్ 2 నార్మల్ సెంటెన్సెస్‌ని ఇచ్చి ఇఫ్ క్లాజ్‌లోకి కన్వర్ట్ చేయమని చెప్తారు. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వోంట్ నార్మల్ సెంటెన్సెస్ అండి. అంటే ఇఫ్ లేకుండా ఇస్తాడు 2 సెంటెన్సెస్‌ని. ఆ 2 సెంటెన్సెస్‌ని ఇఫ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఇవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వోంట్, డోంట్, డజంట్, డిడ్ంట్. ఎప్పుడైతే మనకి నార్మల్ సెంటెన్సెస్‌లో ఇవి ఉండవో, వోంట్ కానీ, డోంట్ కానీ, డజంట్ కానీ, డిడ్ంట్ కానీ ఇవి ఉండవండి.
ఉండని సందర్భాన మనం ఫస్ట్ కండిషనల్‌ని ఉపయోగించుకోవాలి. నేను చూయిస్తాను క్లియర్‌గా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే వోంట్ అన్నా ఉంటది. లేదంటే డోంట్ అన్నా ఉంటది. లేదా డజంట్ అన్నా ఉంటది. ఉంటదండి ఇది. అలాంటప్పుడు సెకండ్ కండిషనల్ ఉపయోగించాలి. ఈ మూడింట్లో ఏదన్నా. అంటే ఇక్కడ వోంట్, ఇక్కడ వోంట్. 2 నార్మల్ సెంటెన్సెస్ అనుకున్నాం కదా! షీ వోంట్ స్టడీ, షీ వోంట్ పాస్. షీ డజంట్ స్టడీ, షీ డజంట్ పాస్. ఇలా 2 నార్మల్ సెంటెన్సెస్ వోంట్ కానీ, డోంట్ కానీ, డజంట్ కానీ ఉన్నప్పుడు మనం సెకండ్ కండిషనల్‌ని వాడాలి. అంటే ఇఫ్ క్లాజ్‌లో వి2, మెయిన్ క్లాజ్‌లో వుడ్ ప్లస్ వి1ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే డిడ్ంట్ అండి. 2 నార్మల్ సెంటెన్సెస్‌లో డిడ్ంట్. దే డిడ్ంట్ కమ్, దే డిడ్ంట్ సీ మీ. అలాంటప్పుడు మనం థర్డ్ కండిషనల్ యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఫ్యాక్ట్స్‌కి యూజ్ చేస్తామండి. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్‌కి. ఇక్కడ వోంట్, డజంట్ అవన్నీ పాయింట్ కాదిక్కడ. అబ్సల్యూట్‌లీ సైంటిఫిక్ బేస్డ్ అయి ఉంటుంది. సో, నార్మల్ సెంటెన్సెస్‌ని మీరు ఇలా ఉన్నప్పుడు ఇఫ్‌లోకి మార్చాలి అన్నప్పుడు ఏ టైప్ రావాలి అన్నది మీకు తెలియాలండి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చూద్దాం. వోంట్ కానీ, డోంట్ కానీ, డజంట్ కానీ, డిడ్ంట్ కానీ నార్మల్ సెంటెన్సెస్‌లో ఇవ్వలేదు అన్నప్పుడు ఫస్ట్ టైప్ వస్తుంది. ఫస్ట్ టైప్ అంటే ఇఫ్ క్లాజ్‌లో వి1 వస్తుంది. తర్వాత మెయిన్ క్లాజ్‌లో విల్ ప్లస్ వి1 వస్తుంది. ఒకవేళ వోంట్ లేదా డోంట్ లేదా డజంట్ వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్కదాన్ని 2 సెంటెన్సెస్‌లో ఇచ్చారనుకోండి 2 టైమ్స్ అప్పుడు సెకండ్ కండిషనల్ అవుతుంది. సో, ఒక సైడ్ వి2 అవుతుంది. ఇంకొక సైడ్ వుడ్ ప్లస్ వి1 యూజ్ చేస్తాం. ఇన్ కేస్ డిడ్ంట్ వచ్చిందనుకోండి థర్డ్ కండిషనల్ అవుతుంది. అంటే హ్యాడ్ ప్లస్ వి3 తర్వాత వుడ్ హావ్ ప్లస్ వి3 వస్తుంది. ఫ్యాక్ట్స్ వస్తే 0 కండిషన్. అవి మీకు చూయిస్తాను ఇప్పుడు క్లియర్ కట్‌గా. ఇదిగోండి. ఇప్పుడు మీకొకటి క్లియర్‌గా ఇక్కడ ఇచ్చాము. నార్మల్ సెంటెన్సెస్‌ని చూడండి ఒక్కసారి. ఎన్ఎస్ అని రాశాను నార్మల్ సెంటెన్స్. 2 ఉన్నాయండి ఇక్కడ నార్మల్ సెంటెన్స్. రైట్ నీట్‌లీ తర్వాత యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఇది నార్మల్ సెంటెన్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? వోంట్, డోంట్, డజంట్, డిడ్ంట్, ఫ్యాక్ట్ ఏమన్నా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. అంటే ఫస్ట్ కండిషనల్ వస్తది. ఈ 2 నార్మల్ సెంటెన్సెస్‌ని మనం ఇఫ్‌లోకి చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇఫ్ తీసుకుంటాం. ఇఫ్ కండిషనల్ కాబట్టి. యూ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యూ ఉండదు. ఫస్టే ఎందుకు రావాలి? ఇక్కడ ఫస్ట్ టైపే ఎందుకు రావాలి అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకు ముందేంటి? వోంట్, డోంట్, డజంట్, డిడ్ంట్, ఫ్యాక్ట్ ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి ఫస్ట్ టైప్ వస్తుంది. సో, ఇఫ్ కండిషనల్ కాబట్టి ఇఫ్స్ క్లాజ్ కాబట్టి ఇఫ్ తీసుకున్నాం. తర్వాత యూ రైట్ నీట్‌లీ సేమ్ రైట్ నీట్‌లీ దీన్నేమి మార్చలేము. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇక్కడ కూడా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఎలాంటి చేంజెస్ లేవు. ఇలా ఉంటుందండి. సింపుల్‌గా ఉంటుంది. అంటే 2 నార్మల్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కండిషనల్‌లోకి మార్చాలి అంటే సింపుల్‌గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్, యూని ఫస్ట్‌లో పెట్టేసుకుంటే ఖతం క్లోజ్ అయిపోతది. ఎప్పుడైనా అలానే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వర్బ్ బ్యాలెన్స్ అయ్యిందా? ఫస్ట్ కండిషనల్‌కి మనకి రావాల్సిన వర్బ్ ఫార్మ్ ఏంటి? ఒక సైడ్ వి1 రావాలి లేదా వి5 ఇంకొక సైడ్ విల్ ప్లస్ వి1 రావాలి. సో, చూడండి. యెస్ వి1 వచ్చింది. ఇక్కడ విల్ ప్లస్ వి1 వచ్చింది. ఫస్ట్ కండిషనల్‌లోకి పర్ఫెక్ట్‌గా చేంజ్ చేశాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్వైట్ హర్, షీ విల్ అటెండ్ ద పార్టీ. ఈ నార్మల్ సెంటెన్స్ ఎలా ఉంది? వోంట్, డోంట్, డజంట్, ఫ్యాక్ట్ ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ కండిషనల్ తీసుకోవాలి. ఫస్ట్ కండిషనల్‌లోకి చేంజ్ చేయాలంటే సింపుల్. వీటి ముందు ఇఫ్ యూ పెట్టేస్తే చాలండి. ఇంక పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ తర్వాత ఇక్కడ ఉన్నాయి సేమ్ టు సేమ్ తీసుకోవాలి. ఇన్వైట్ హర్, షీ విల్ అటెండ్ ద పార్టీ. ఆ 2 క్లాజ్‌ల మధ్యలో ఒక కామా పెట్టేసుకుంటే ఖతం. నెక్స్ట్ ఇక్కడ చూడండి.
కమ్ హియర్ ఐ విల్ గివ్ యూ చాక్లెట్. 2 నార్మల్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ కండిషనల్. కాబట్టి ఇఫ్ యూ ఖతం. కమ్ హియర్ ఐ విల్ గివ్ యూ చాక్లెట్ ఇలాంటి. సో దిస్ ఈస్ ఫస్ట్ కండిషనల్. నార్మల్ సెంటెన్సెస్ ఎలా ఇచ్చారో చూశాం కదా మనం. విల్లు, వోంటు అవి లేకుండా ఉంటాయండి. రైట్. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. అంటే సెకండ్ కండిషనల్. ఇక్కడ మనకి డోంట్ గాని, డజంట్ గాని, విల్ నాట్ లేదా వోంట్ షార్ట్ ఫామ్‌లోనన్నా ఇవ్వచ్చు. ఫుల్ ఫామ్‌లో అంటే డో నాట్ ఇవ్వచ్చు, డోంట్ ఇవ్వచ్చు. డస్ నాట్ ఇవ్వచ్చు, డజంట్ ఇవ్వచ్చు. విల్ నాట్ ఇవ్వచ్చు, వోంట్ ఇవ్వచ్చు. ఇలా నార్మల్ సెంటెన్సెస్ 2 ఉంటాయి కదా! ఆ 2 నార్మల్ సెంటెన్స్‌లో అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. 2 దానిలో ఇవ్వాల్సొస్తుంది. ఒక్క దాంట్లో కాదు. సో, ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్. నార్మల్ సెంటెన్స్. షీ డజంట్ స్టడీ. ఆమె చదవదు. షీ డజంట్ పాస్. ఆమె పాస్ అవ్వదు. షీ డజంట్ స్టడీ, షీ డజంట్ పాస్ అండి. 2 నార్మల్ సెంటెన్సెస్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ నార్మల్ సెంటెన్సెస్‌ని బట్టి ఏ టైప్ వస్తుందో మనం గుర్తుపట్టాలని చెప్పుకున్నాం. ఏంటి? ఓహ్! డజంట్ వచ్చింది కదా ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ డజంట్. 2 దానిలో డజంట్. లేదంటే వస్తే 2 దానిలో డోంట్ అన్నా రావాలి. 2 నార్మల్ సెంటెన్సెస్‌లో వోంట్ అన్నా రావాలి. డజంట్ అన్నా ఓకే. రైట్. డజంట్ వచ్చేసిందండి ఖతం. సెకండ్ టైప్. ఫైన్. నౌ ఇప్పుడు సెకండ్ టైప్ వచ్చినప్పుడు ఏం రావాలి మనకి ఇఫ్‌లో వర్బ్ ఫార్మ్ వి2 రావాలి. టైప్ 2 వి2. మళ్ళీ మెయిన్ క్లాజ్‌లో ఏం రావాలి? వుడ్ ప్లస్ వి1 రావాలి. ఇంతకుముందు మనం బ్యాలెన్సింగ్, మ్యాచింగ్ అని చెప్పుకున్నాం చూడండి. అది ఆ విధంగా చేసుకోవాలి. సో, ఒక సైడ్ వి2 వస్తే, ఇంకొక సైడ్ వుడ్ ప్లస్ వి1 వస్తుంది. సో, ఇఫ్ క్లాజ్ కాబట్టి ఫస్ట్ ఇఫ్ తీసుకున్నాం. తర్వాత షీ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా! ఇప్పుడేం చేయాలంటే, నార్మల్ సెంటెన్సెస్‌ని మీరు ఇఫ్ క్లాజ్‌లోకి కన్వర్ట్ చేసేటప్పుడు, ఈ నార్మల్ సెంటెన్స్ వర్బ్‌ని తీసేసుకోండి. ఇక్కడ ఉన్న నార్మల్ సెంటెన్స్‌లో ఉన్న వర్బ్ ఫార్మ్స్ ఈ ఫార్మ్ దీన్ని రీప్లేస్ చేయాలి. ఏ దాంతో? మనకి కావాల్సిన ఇఫ్ క్లాజ్ వర్బ్ ఫార్మ్స్‌తో రీప్లేస్ చేసుకోవాలి. సెకండ్ టైప్ అనుకున్నాం కదా! కాబట్టి వి2 అంటే ఇఫ్ షీ దీని వి2 తీసుకుంటాం. స్టడీడ్ వి2 కదండీ! కాబట్టి ఇఫ్ షీ స్టడీడ్ అయిపోయింది. సార్ డజంట్ రాదా? ఇంక అవసరం లేదు. ఎందుకంటే మనకి టైప్ 2లో క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఒక సైడ్ వి2 అంతే. ఇంకొక సైడ్ వుడ్ ప్లస్ వి1 వర్బ్ స్థానంలో కేవలం ఇవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇఫ్ షీ స్టడీడ్ అయిపోయింది కామ. నెక్స్ట్ ఏంటి ఇక్కడ షీ డస్ నాట్ పాస్ ఉంది కదా! దాన్ని షీ వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది? వుడ్ ప్లస్ వి1 అనుకున్నాం. సో, వుడ్. వి1 ఏమొస్తుంది? పాస్. ఆల్రెడీ ఇది ఇచ్చారు చూడండి. పాస్ అది. వుడ్ పాస్ లైక్ థిస్. చూడండి. ఇక్కడ వి2 వచ్చింది. మనకి కావాల్సిన వర్బ్ ఫార్మ్. ఇక్కడ వుడ్ ప్లస్ వి1 వచ్చింది. మనకి కావాల్సిన వర్బ్ ఫార్మ్ వచ్చింది. సో, ఈ విధంగా మనం సెకండ్ కండిషనల్‌లోకి చేంజ్ చేసుకున్నాం ఇచ్చిన 2 నార్మల్ సెంటెన్సెస్‌ని. చూడండి ఎప్పుడైనా మీరు సెకండ్ కండిషనల్‌లోకి మార్చేటప్పుడు ఇచ్చిన 2 నార్మల్ సెంటెన్సెస్ వర్బ్ ఫార్మ్‌ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకుండా మన సెకండ్ కండిషనల్‌కి కావాల్సిన వర్బ్ ఫార్మ్స్‌ని తీసుకోవాలి. సెకండ్ కండిషనల్‌కి కావాల్సిన వర్బ్ ఫార్మ్స్ ఏంటి? ఒక సైడ్ వి2 ఇంకొక సైడ్ వుడ్ ప్లస్ వి1 ఇదండి. నౌ ఇప్పుడు దే డోంట్ వర్క్ వాళ్ళు పని చేయరు. దే డోంట్ ఎర్న్ మనీ వాళ్ళు డబ్బులు సంపాదించరు. ఫైన్. చూడండి క్లియర్ కట్‌గా ఇక్కడ డోంట్ 2 సార్లు ఇచ్చాడు. రైట్. డోంట్ 2 టైమ్స్ ఇచ్చారు కదా! కాబట్టి మనకి రావాల్సిన టైప్ సెకండ్ టైప్.
సో సెకండ్ టైప్ అంటే ఒక సైడ్ V2 రావాలి. సో ఇఫ్ ఇక్కడున్న సబ్జెక్ట్‌ని సేమ్ తీసుకుంటాం. అంతే. ఈ వర్బ్ ఫార్మ్‌ని ఇంక మనం తీసేసుకోవాలి. పూర్తిగా డిలీట్ చేసుకోవాలి. అది ఇఫ్ క్లాజ్‌లో వర్తించదు. సెట్ కాదు. వర్బ్ ఫార్మ్‌ని మారుస్తే కండిషనల్ క్లాజ్‌లోకి కన్వర్ట్ అయిపోతుందండి. మెయిన్. సో నార్మల్ సెంటెన్స్‌ని ముఖ్యంగా ఫస్ట్ టైప్ కాకుండా సెకండ్ టైప్, థర్డ్ టైప్ ఇవి. నార్మల్ సెంటెన్సెస్‌ని ఇఫ్‌లోకి మార్చాలి అంటే వర్బ్ ఫార్మ్‌ని రీప్లేస్ జేసుకోవాలి సూటబుల్‌గా. సో ఇక్కడ ఇఫ్ దే వర్క్డ్ V2 కదా! వర్క్ V2 ఫార్మ్ వర్క్డ్. ఇఫ్ దే వర్క్డ్ దే వుడ్ ఎర్న్ మనీ. యెస్ ఖతం. చూడండి ఇక్కడ V2 తీసుకున్నాం. ఇక్కడ వుడ్ ప్లస్ V1 వర్బ్ ఫార్మ్స్‌ని రీప్లేస్ చేశాం. సబ్జెక్ట్, రిమైనింగ్ ఆబ్జెక్ట్ ఇంక ఇవన్నీ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ టు సేమ్ తీసుకుంటాం. ఏది మార్చము. కేవలం వర్బ్ ఫార్మ్‌ని మాత్రమే మనం రీప్లేస్ చేస్తామండి. రైట్. నౌ థర్డ్ టైప్ చూద్దాం. థర్డ్ టైప్‌లో జనరల్‌గా ఎక్కువగా అడిగేది థర్డ్ టైపే అండి. నార్మల్ సెంటెన్సెస్‌లో థర్డ్ టైప్‌లో డిడిడ్ నాట్ లేదా డిడింట్ లేదా డిడ్ నాట్ 2 టైమ్స్ ఇస్తారండి. అది మీకు చూపిస్తాను. ఇఫ్‌లో ఎలాంటి వర్బ్ ఫార్మ్ వస్తుంది? హాడ్ ప్లస్ V3 వస్తుంది. తర్వాత మెయిన్ క్లాజ్‌లో వుడ్ హావ్. ఇక్కడ ఇఫ్‌ని డిలీట్ చేశానండి. మెయిన్ క్లాజ్ అని. మెయిన్ క్లాజ్‌లో మనకి రావాల్సింది వుడ్ హావ్ ప్లస్ V3 గుర్తుపెట్టుకోండి. వుడ్ తర్వాత హావ్ వచ్చి తర్వాత V3 రావాలి. రైట్. ఇప్పుడు మనం ఈ షీ డిడ్ నాట్ స్టడీ వెల్ ఇది ఒక నార్మల్ సెంటెన్స్. తర్వాత షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ ఇది కూడా ఇంకొక నార్మల్ సెంటెన్స్. చూడండి ఇక్కడ డిడ్ నాట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా డిడ్ నాట్ ఉంది. ఇలా రెండో నార్మల్ సెంటెన్సెస్‌లో డిడ్ నాట్ ఉంది కాబట్టి మనకి టైప్ 3 వస్తుందండి. నాట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నార్మల్ సెంటెన్స్‌లో. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒక దాంట్లో హాడ్ ప్లస్ V3 తీసుకుంటాం. అంటే ఈ డిడ్ నాట్ స్టడీ ఈ వర్బ్ ఫార్మ్‌ని రీప్లేస్ చేస్తాం. దాన్ని తీసేసి దాని స్థానంలో హాడ్ ప్లస్ V3 పెట్టుకుంటాం. ఇంతకుముందు చేసినట్లుగా సెకండ్ టైప్. ఇక్కడ డిడ్ నాట్ గెట్ దీన్ని తీసేసి దీని ప్లేస్‌లో వుడ్ హావ్ ప్లస్ V3 పెట్టుకుంటామండి. ఇంక రిమైనింగ్ పార్ట్స్ అంటే షీని, వెల్‌ని సేమ్ తీసుకుంటాం. షీ, గుడ్ మార్క్స్‌ని సేమ్ తీసుకుంటాం. వర్బ్ ఫార్మ్స్‌ని మారుస్తే ఇఫ్‌లోకి కన్వర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అంతే. సో, ఫస్ట్ ఇఫ్ తీసుకున్నాం. తర్వాత షీ ఓకే. నెక్స్ట్ హాడ్ రావాలి అనుకున్నాం కదా! ఇక్కడ వర్బ్ ఫార్మ్ ఇఫ్ క్లాజ్‌లో. సో, హాడ్ V3 ఏమొస్తుందండి? స్టడీడ్ వెల్. నెక్స్ట్ షీ మళ్ళీ వర్బ్ ఫార్మ్ వచ్చింది కదా! వుడ్ ప్లస్ హావ్ ప్లస్ V3 గాట్ గుడ్ మార్క్స్ ఫినిష్. ఇఫ్ షీ హాడ్ స్టడీడ్ వెల్ షీ వుడ్ హావ్ గాట్ గుడ్ మార్క్స్. ఇదండి. ఈ విధంగా మనం ఇచ్చిన రెండో నార్మల్ సెంటెన్సెస్‌ని ఇఫ్ క్లాజ్‌లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఆ నార్మల్ సెంటెన్సెస్‌లో వోంట్, డోంట్, డిడ్‌ంట్, డజంట్ ఏమన్నా ఫ్యాక్ట్స్ ఉన్నాయా? లేవా? చూసుకోవాలి. వీటిని బేస్ చేసుకొని ఏ టైప్ వస్తుందో మనకి తెలుస్తది. ఆ టైప్‌ని బేస్ చేసుకొని వర్బ్ ఫార్మ్ ఇఫ్ క్లాజ్‌లో ఏమొస్తది? మెయిన్ క్లాజ్‌లో ఏమొస్తది? అది అంతే అండి. దాని ప్రకారంగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. దే డిడ్ నాట్ వర్క్ హార్డ్. దే డిడ్ నాట్ కంప్లీట్ ద టాస్క్. క్లియర్ కట్‌గా ఇక్కడ బ్లూ కలర్‌లో ఇచ్చిన డిడ్ నాట్, ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఇచ్చిన డిడ్ నాట్. డిడ్ నాట్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి థర్డ్ టైప్ వస్తుంది. సో, ఇక్కడ ఈ వర్బ్ ఫార్మ్స్‌ని మనం రీప్లేస్ చేసుకోవాలి. అంటే ఇవి డిలీట్ చేసుకొని దీని ప్లేస్‌లో మనం ఇఫ్‌కి కావాల్సిన అంటే థర్డ్ టైప్‌కి కావాల్సిన వర్బ్ ఫార్మ్ ఏంటి? హాడ్ ప్లస్ V3 ఇంకొకటి వుడ్ హావ్ ప్లస్ V3 తీసుకోవాలి. సో, ఎలా వస్తుందండి? ఇఫ్ ఇఫ్ దే హాడ్ వర్క్డ్ హార్డ్. హాడ్ వర్క్డ్ V3 అండి. హాడ్ ప్లస్ V3. దే వుడ్ హావ్ కంప్లీటెడ్ చూడండి. వుడ్ ప్లస్ హావ్ ప్లస్ V3 ద టాస్క్. సో, హార్డ్ వర్క్‌డ్‌ని తీసుకున్నాం మనం. మనకు కావాల్సిన షూటబుల్ వర్బ్ ఫార్మ్ అండి. షూటబుల్ వర్బ్ ఫార్మ్‌ని మనం ఇలా తీసుకున్నాం. వుడ్ హావ్ ప్లస్ విత్ డన్ అండి.
ఇలా మనం నార్మల్ సెంటెన్సెస్‌ని ఇఫ్ క్లాజ్‌లోకి చేంజ్ చేస్తుంటాం. కన్వర్ట్ చేస్తుంటాం. నౌ ఇక్కడ ఒకటి చూడండి. షీ డిడ్ నాట్ ఇన్వైట్ మీ. ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. ఏ టైప్ వస్తుందండి? థర్డ్. ఎందుకు? డిడ్ నాట్ ఉంది. థర్డ్ కాబట్టి హ్యాడ్ ప్లస్ వి3, వుడ్ హావ్ ప్లస్ వి3. ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హావ్ అటెండెడ్ ద పార్టీ. అటెండెడ్ ఈడీ. సార్ ఇక్కడ నాట్ ఉంది కదా! ఓహ్! నార్మల్ సెంటెన్స్‌లో నాట్ ఉంది. ఇక్కడ తీసుకోవడానికి వీలు కాదు. 100% అలా తీసుకోవడానికి వీలు కాదండి. ఫినిష్. సో, ఇవండి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టైప్స్ అండ్ ఇప్పుడు జీరో టైప్. టైప్ 4 అంటున్నాం. అంటే జీరో కండిషనల్ దీని పేరు. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అండి. నార్మల్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో మనం ఫస్ట్ టేబుల్‌లోనే చూసాం. ఏంటి? సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. చూడండి ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. నా గురించో, మీ గురించో కాదండి. ఒక ఫ్యాక్ట్ గురించి చెప్తున్నాం. ఒక పర్సన్, ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి గురించి చెప్పేది కాదిది. ఎక్కడైనా సరే ఐస్‌ని హీట్ చేస్తే అది కరిగిపోతుంది. మెల్ట్ అవుతుంది కదా! సో, ఇలా సైంటిఫిక్ ఫ్యాక్ట్ వచ్చినప్పుడు సింపుల్‌గా ఇఫ్ యూని ఫస్ట్‌లో పెట్టేస్తామండి. ఖతం. ఇంక రిమైనింగ్ సేమ్ టు సేమ్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఫస్ట్ టైప్‌కి చేశాం చూడండి ఇఫ్ యూ పెట్టి. ఇలా జీరో కండిషనల్‌కి గూడా అలానే. నార్మల్ సెంటెన్సెస్‌ను ఇఫ్‌లోకి మార్చాలి అంటే ఇఫ్ యూ పెట్టేస్తే సరిపోతది. ఇంకా వర్బ్ ఫార్మ్స్ ఇక్కడ మార్చం. వర్బ్ ఫార్మ్స్‌ని రీప్లేస్ ఎప్పుడు చేస్తాము? సెకండ్ టైప్, థర్డ్ టైప్‌లో మాత్రమే. ఇక్కడ చూడండి హీట్ అన్నది వి1 వచ్చింది. మెల్స్ అన్నది వి5 వచ్చింది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. జీరో అంటే ఫోర్త్ కండిషనల్ అంటే టైప్ 4. ఫోర్త్ కండిషనల్ అనమండి. జీరో కండిషనల్ అంటాం. జీరో కండిషనల్ అప్పుడు కంపల్సరీగా మనకి ఒక సైడు వి1 లేదా వి5 వచ్చి, ఇంకొక సైడ్ గూడా వి1 లేదా వి5 రావాలి అనుకున్నాం. సో, ఒక సైడ్ ఇక్కడ వి1 వచ్చింది. ఇంకొక సైడ్ వి5 వచ్చింది. ఖతం. అంటే ఇక్కడ వి1 వస్తే ఇక్కడ వి1ఏ రావాలని ఏం లేదు. ఇక్కడ వి1 వస్తే ఇక్కడ వి1 ఆర్ వి5. ఇక్కడ వి5 వస్తే వి1 ఆర్ వి5. ఇలా. నౌ ఇట్ రెయిన్స్ ద గ్రాస్ గెట్స్ వెట్. వర్షం కురిసినప్పుడు గడ్డి ప యెస్. పచ్చిగా అయిపోతుంది కదా! అదే. ఫ్యాక్ట్ ఇది కూడా. కాబట్టి ఫోర్త్ కండిషనల్. ఇఫ్ ఖాతం. ఇట్ రెయిన్స్ ద గ్రాస్ గెట్స్ వెట్. ఫ్రీజ్ వాటర్ అంటే వాటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే చల్లగా చేస్తే ఏమైతుంది? సాలిడ్ అయిపోతుంది. ఇది కూడా సైంటిఫిక్ ఫ్యాక్ట్. సో, ఇఫ్‌లోకి చేంజ్ చేస్తే ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ బికమ్స్ సాలిడ్. ఇదండి. సో, 4 కండిషనల్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, జీరో కండిషనల్ అని. వీటికి ఇంకొక నేమ్ గూడా ఉంటది కావాలి అంటే. ప్రాబబుల్ అంటాం ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఇంప్రాబబుల్ అంటాం, థర్డ్ దానికి ఇంపాసిబుల్ అంటాం. థర్డ్ దానికి జీరోనే. ప్రాబబుల్, ఇంప్రాబబుల్, ఇంపాసిబుల్, జీరో. ఆ వర్బ్ ఫార్మ్స్ ఏంటి? ఆ నార్మల్ సెంటెన్సెస్ ఏంటి? అన్నది మళ్ళీ మళ్ళీ డిస్కస్ చేసుకున్నామండి. ఇలా ఈ విధంగా మనం ఈ ఇఫ్ క్లాజెస్‌ని చూసి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు. ఈ సెంటెన్స్‌ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ దే కాల్డ్ మీ ఐ వుడ్ మీట్ దెమ్. ఇది 4 కండిషనల్స్‌లో ఏ కండిషనల్‌కి సంబంధించింది? ఫస్ట్ కండిషనలా? సెకండ్ కండిషనలా? థర్డ్ కండిషనలా? జీరో కండిషనల్. ఇలాంటివి అడుగుతాడండి సింపుల్‌గా. మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూస్తే ఇవే ఉంటాయి. యెస్. ఎలా గుర్తుపట్టాలి? వర్బ్ ఫార్మ్స్‌ని బట్టి గుర్తుపట్టాలి అనుకున్నా. ఇక్కడ వి2 ఇచ్చాడు ఒక సైడు. ఇంకొక సైడు వుడ్ ప్లస్ వి1. సో, వి2 వుడ్ ప్లస్ వి1 అంటే వి2. సో, టైప్ 2 అంటే సెకండ్ కండిషనల్ అవుతుంది. ఇలా మనం ఈజీగా గుర్తుపట్టొచ్చండి. వర్బ్ ఫార్మ్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటే. ఇక్కడ చూడండి. ఇంకొకటి. ఇఫ్ ఐ హాడ్ సీన్ యూ ఐ వుడ్ హావ్ స్టాప్డ్ ద బైక్. ఇది ఏ కండిషనల్? ఫస్టా? సెకండా? జీరోనా?
చూడండి హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది ఒక సైడ్. వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. ఆ వర్బ్ ఫార్మ్స్‌ని మనం గుర్తించగలిగితే ఈజీగా చేయగలమండి. సో, డన్. థర్డ్ కండిషనల్. ఫైన్. నౌ మళ్ళీ ఒక్కసారి ఆ వర్బ్ ఫార్మ్స్ చూద్దాం. ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం వర్బ్ ఫార్మ్స్. 4 కండిషనల్స్ అనుకున్నాం కదా! ఆ 4 కండిషనల్స్‌కి రావాల్సిన వర్బ్ ఫార్మ్, మెయిన్ వర్బ్ ఫార్మ్ మీదే ఉంది ఇదంతా కూడా. రైట్. ఇఫ్ క్లాజ్‌లో ఫస్ట్ టైప్‌కి V1 వస్తది. మెయిన్ క్లాజ్‌లో ఫస్ట్ టైప్‌కి విల్ ప్లస్ V1. V1 విల్ ప్లస్ V1. నెక్స్ట్ సెకండ్ టైప్‌కి V2 వుడ్ ప్లస్ V1. థర్డ్ టైప్‌కి హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. లాస్ట్ 0 కండిషనల్‌కి V1 ఆర్ V5, V1 ఆర్ V5. ఇక్కడ V5 కూడా వస్తుంది. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ క్లాజెస్. మనం లర్న్ చేసింది ఏంటి అంటే ఇఫ్ క్లాజెస్ ఎన్ని రకాలు? 4. ప్రతి ఇఫ్ క్లాజ్‌లో అంటే 4 కండిషనల్స్ అనుకున్నాం. ప్రతి కండిషనల్ క్లాజ్‌లో ఒక ఇఫ్ క్లాజ్ ఉంటది. ఒక మెయిన్ క్లాజ్ ఉంటది. సో, ప్రతి కండిషన్‌కి ప్రతి టైప్‌లో కూడా వర్బ్ అన్నది డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్ ఏంటో చూసాం. తర్వాత నార్మల్ సెంటెన్సెస్‌ని ఇచ్చినప్పుడు వాటిని ఇఫ్‌లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి అన్నది కూడా చూసాం. చాలా కాంప్లికేటెడ్ టాపిక్ అండి ఇది. ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి? ఈ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఇవన్నీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. నౌ అన్‌లెస్‌లోకి కూడా ఎళ్ళిపోదాం. అన్‌లెస్ అంటే ఏం లేదండి. ఇఫ్‌కి నెగెటివ్ మీనింగ్. అంటే ఇఫ్ నాట్. అన్‌లెస్ అంటే ఇఫ్ నాట్. సో, ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే అన్‌లెస్ వచ్చిన పార్ట్‌లో నాట్ రాదు. అన్‌లెస్ యూ నాట్ టేక్ అనడానికి రాదు. ఎందుకంటే అన్‌లెస్‌లోనే నాట్ అన్న మీనింగ్ ఉంది గాబట్టి. అది మీరు గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీకు 2 ప్లస్ పాయింట్లు. ఒకటేందంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కింద ఏ సెంటెన్స్ గ్రామాటికల్లీ కరెక్ట్ అని అన్నప్పుడు అన్‌లెస్ ఉన్న పార్ట్‌లో నాట్ ఉంటే అది రాంగ్ అన్నది ఎంబడే గుర్తుపడతాం. ఇంకొకటి ఇది చూడండి. అన్‌లెస్ యూ టేక్ మెడిసిన్. ఒకవేళ నువ్వు మెడిసిన్ తీసుకోకపోతే అదండి దాని మీనింగ్. ఒకవేళ నువ్వు మెడిసిన్ తీసుకోకపోతే నువ్వు రికవర్ అవుతావా? రికవర్ అవ్వలేవా? అవ్వవు కదా! యూ విల్ నాట్ రికవర్. యెస్. అక్కడ అన్‌లెస్ మీనింగ్ తెలియడం వల్ల సెంటెన్స్ రైటా? రాంగా? చెప్పగలము. అది మీనింగ్‌ఫుల్‌గా ఉందా? లేదా? అన్నది చెప్పగలం. ఇప్పుడు చూడండి. మీకు అన్‌లెస్ మీనింగ్ తెలియకపోతే అన్‌లెస్ యూ టేక్ మెడిసిన్ యూ విల్ రికవర్. అది రైటా? రాంగా? మీకు తెలీదు. ఇప్పుడు మీకు క్లియర్ కట్‌గా తెలిసిపోయింది. అన్‌లెస్ అంటే ఏంటిది? ఒకవేళ అలా జరగకపోతే ఇఫ్ నాట్ అని. ఒకవేళ నువ్వు మెడిసిన్ తీసుకోకపోతే నువ్వు రికవర్ అవుతావన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. అట్లెట్లండి? కాదు కదా! సో, ఆ ఇచ్చిన సెంటెన్స్ మీనింగ్‌ఫుల్లా కాదా అన్నది కూడా మీరు గుర్తుపట్టగలరండి. ఇలా ఈ అన్‌లెస్‌ని ఉపయోగించి మీరు క్వెషన్స్ రావచ్చు. సో, అన్‌లెస్ అంటే ఒకవేళ అలా జరగకపోతే అన్న మీనింగ్ అండి. సో, ఇఫ్ ఫర్ కండిషనల్ క్లాజెస్ అని చెప్పుకున్నాం. కండిషనల్ అని ఎందుకు పిలిచాము అంటే, ఒక కండిషన్ పెడతాయండి. ఇఫ్ యూ స్టడీ వెల్ ఒకవేళ నువ్వు బాగా చదివితే అంటే అదొక కండిషన్. కాబట్టి కండిషనల్ క్లాజ్ అని. దీన్ని ఇఫ్ కూడా అంటున్నాం. ఎందుకు దానిలో ఐఎఫ్ ఇఫ్ ఉంటుంది కాబట్టి. నౌ కమింగ్ టు దిస్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ చూద్దాం. లెటర్ రైటింగ్ మీద కూడా అడుగుతూ ఉంటారు. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఏంటివి ఆ 2 టైప్స్ ఆఫ్ లెటర్స్? ఒకటి ఇన్‌ఫార్మల్ లెటర్. నెక్స్ట్ ఇంకొకటి ఫార్మల్ లెటర్స్. ఇన్‌ఫార్మల్ లెటర్స్‌కి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటిది? పర్సనల్ లెటర్స్ అని. ఫార్మల్‌కి ఇంకొక నేమ్ కూడా ఉంది. అదేంటి? అఫీషియల్ అని. రైట్. సో, 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ అండి. ఇన్‌ఫార్మల్ అన్నా అనొచ్చు, పర్సనల్ అన్నా అనొచ్చు. ఇంకొకటి ఫార్మల్ అన్నా అనొచ్చు, అఫీషియల్ అన్నా అనొచ్చు. ఏ లెటర్స్ ఎవరెవరికి రాస్తాం? ఇన్‌ఫార్మల్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన ఫ్రెండ్స్‌కి, మన రిలేటివ్స్‌కి, మన నైబర్స్‌కి వీళ్ళకి రాసుకుంటాం. ఫార్మల్ అండ్ అఫీషియల్ అని ఆల్రెడీ ఉంది కదా! అఫీషియల్ అంటే ఆఫీసర్స్‌కి, టీచర్స్‌కి, మన క్లాస్ టీచర్‌కి, ప్రిన్సిపల్స్‌కి,
నెక్స్ట్ ఎమ్మెల్యే, పీఎం ఇంకెవ్వరికి రాసినా సరే ఆఫీసర్, మునిసిపల్ ఆఫీసర్, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, సీఐ అవన్నీ కూడా ఫార్మల్ లేదా అఫీషియల్ లెటర్స్ కిందకొస్తాయి. క్లియర్‌గా ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. నౌ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఒక లెటర్‌లో? ఒక లెటర్‌లో జనరల్‌గా 6 పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ 6 పార్ట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ? హెడ్ అండి. హెడ్డింగ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సల్యూట్ అండి. సాల్యుటేషన్. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే బాడీ, బాడీ ఆఫ్ ద లెటర్. ఇలా హెడ్డింగ్, సాల్యుటేషన్, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఎస్ అండి. అంటే సబ్‌స్క్రిప్షన్, సూపర్‌స్క్రిప్షన్. యెస్. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్, సూపర్‌స్క్రిప్షన్ మధ్యలో సిగ్నేచర్ వస్తదండి. ఇవి 6 పార్ట్స్ ఉంటాయి. ఎలా ఇస్తాడంటే కొన్ని సార్లు సింపుల్‌గా క్వెషన్ ఇలా హెడ్డింగ్ ఇస్తాడు. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్? లెటర్ రైటింగ్‌లో ఏది పార్ట్? హెడ్డింగ్ ఇస్తాడు, సాల్యుటేషన్ ఇస్తాడు, బాడీ ఆఫ్ ద లెటర్ ఇస్తాడు. ఇలా. తర్వాత ఇంకొకటి లెటర్ రైటింగ్ పార్ట్‌లో లేని ఏదో ఒక అంటే సమ్మరీ, సినాప్సిస్ ఏదో ఒక పదం వాడు క్రియేట్ చేసుకుంటాడు. ఇలా క్వెషన్ చేస్తుంటాడండి. ఇంకా రకరకాలుగా క్వెషన్ చేస్తూ ఉంటారు. ఈ లెటర్ రైటింగ్. ఓకే. ఫైన్. అదేంటో ఇప్పుడే మనం డిస్కస్ చేద్దాం. హెడ్డింగ్‌లో జనరల్‌గా అండి రైటర్స్ అడ్రెస్ అండ్ డేట్ వస్తుంది. రాసే వాళ్ళ అడ్రెస్ మరియు వాళ్ళ డేట్. సో, రైటర్స్ అడ్రెస్ ఏ పార్ట్‌లో వస్తుంది అని వాడు అడుగుతాడు. అప్పుడు హెడ్డింగ్ అన్న పార్ట్‌లో అండి. రైట్. సాల్యుటేషన్ ఎవరిని డిపెండ్ చేసి సాల్యుటేషన్ రాస్తాము? రైటర్‌ని బేస్ చేసుకొని సాల్యుటేషన్ రాస్తామా? రిసీవర్‌ని బేస్ చేసుకొని? రిసీవర్‌ని బేస్ చేసుకొని. ఫాదర్‌కి రాస్తే మై డియర్ ఫాదర్, మదర్‌కి రాస్తే మై డియర్ మదర్. ఫ్రెండ్‌కి రాసినప్పుడు మై డియర్ ఫ్రెండ్ అనొద్దండి. రాంగ్. మై డియర్ అని మీ ఫ్రెండ్ నేమ్ మై డియర్ రాధా, మై డియర్ సుధా ఇలా పెట్టాలండి. మై డియర్ ఫ్రెండ్ రాస్తే అది రాంగ్ అండి. చెయ్యొద్దు. అలా రాయకూడదు. ఫైన్. నెక్స్ట్ సారే రాయాలి. వాస్తవానికి స్ట్రిక్ట్‌గా చెప్పాలంటే. డియర్ సారు, రెస్పెక్టెడ్ సార్ ఇవి రాయకూడదు అంటుంటారు. లెటర్ రైటింగ్‌లో స్ట్రిక్ట్‌లీ రాంగ్ అండి అవి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అయినా నా నా నేచురల్‌గా, నార్మల్‌గా అయినా. ఎందుకంటే సార్ అన్న వర్డ్‌లోనే రెస్పెక్ట్ ఉంది. మళ్ళీ రెస్పెక్టెడ్, డియర్ ఇవన్నీ ఎందుకు వాడాలి? నేనేదో అక్కడిక్కడ చూసి చెప్పడం లేదండి. ఎక్స్‌పర్ట్స్, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అవి బేస్ చేసుకొనే చెప్తున్నాను ఈ పాయింట్. కానీ చాలామంది డియర్ సార్, రెస్పెక్టెడ్ సార్ అంటారు. రాయకూడదు సారు లేదా మేడం. అదండి. ఆఫీషియల్ లెటర్స్‌లో. రైట్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్‌లో ఈ పారాగ్రాఫ్స్‌గా డివైడ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి బాడీ ఆఫ్ ద లెటర్‌లో. సబ్‌స్క్రిప్షన్‌కి లీవ్ టేకింగు లేదంటే కాంప్లిమెంటరీ క్లోజింగ్ కాంప్లిమెంటరీ అని చెప్తుంటాం. యెస్. అదండి. ఇక్కడ యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఓకే. ఈ సబ్‌స్క్రిప్షన్ నుంచి మనం టుమారో డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ సబ్‌స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్‌స్క్రిప్షన్ ముఖ్యంగా ఈ సబ్‌స్క్రిప్షన్ మీద వండర్‌ఫుల్‌గా క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. ఎక్కువగా లెటర్ రైటింగ్ మీద అడిగిండంటే సబ్‌స్క్రిప్షన్ మీదే అడిగే ఛాన్స్ ఉంది. యెస్. ఇప్పుడు మనకి జస్ట్ 30 సెకండ్స్ ఉంది. దాన్ని కంప్లీట్ చేసుకోలేము కాబట్టి టుమారో కంటిన్యూ చేసుకుందామండి. లెటర్ రైటింగు, ప్రెస్సీ రైటింగు అండ్ రిమైనింగ్ టాపిక్స్‌ని మనం టుమారో డిస్కస్ చేసుకుందాం. యెస్. మళ్ళీ ఇంకా క్విక్ రిమైండర్, ఆ క్విక్ రిమైండర్ ఏంటో నేను ఈరోజు ఆ వర్డ్‌నే యూజ్ చేయలేదు. మీ అందరికీ అర్థమైంది. హోప్ యూ విల్ డూ దట్. త్వరగా త్వరగా క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ అండి. ఏం క్లియర్ చేస్తారని అనుకోదండి. ఫీజ్ గురించి మీ అందరికీ తెలుసు. ఇంక ఇప్పటి నుంచి సెషన్‌లో నేను ఫీజ్ అన్న వర్డ్‌ని దయచేసి యూజ్ చేసుకోదలుచుకోలేదు. మీరందరూ క్లియర్ చేయండి. థాంక్ యూ.